నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. పూలపల్లి జెడ్పీ హైస్కూల్లో 253 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమశిక్షణతో చదివించాలని సూచన. పోలీసుల సమక్షంలోనే వైసీపీ నాయకుడు దశరథ రామిరెడ్డిపై టీడీపీ గుండాల దాడి హేయం. వైసీపీ ఎంపీ పివి మిథున్ రెడ్డి ధ్వజం. అధికారం కోసం కన్నవాళ్లను బజార్కు ఇచ్చి అడ్డు వచ్చిన వారిని అంతమొందించే మనస్తత్వం జగన్ది. టీడీపీ ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అహ్మద్ ఫైర్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలను ప్రశంసించిన పివి సింధు. మ్యాజిక్ డ్రైన్స్ గ్రామీణ పారిశుద్ధ్యంలో విప్లవాత్మక మార్పు అని వ్యాఖ్య. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమశిక్షణతో చదివించాలని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లి జెడ్పీ హైస్కూల్లో కాంటినెంటల్ కాఫీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సిఎస్ఆర్ నిధులతో 8, 9, 10 తరగతి విద్యార్థులకు 253 మందికి సైకిళ్లు పంపిణీ చేశారు. కంపెనీ జనరల్ మేనేజర్ బలరాం, అంబేద్కర్ యూనివర్సిటీ స్పెషల్ ఆఫీసర్ వెలగడ జోష్ను ఈ సందర్భంగా మంత్రి రామనాయుడు సన్మానించారు. పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లే మనకు ఒక ఆస్తి అనేటువంటి సంకల్పంతో ఆ పిల్లల్ని మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్తేనే మనకి మంచి సంతోషం, ఆనందం ఉంటుందనేటువంటి ఆలోచనతో ఒక చదువు విలువ తెలిసిన వ్యక్తిగా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేస్తున్నామనే విషయాన్ని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఈ సమాజంలో మనిషి యొక్క జీవన శైలిలో మార్పు తీసుకురాగలిగింది ఏదైనా ఉంది ఈ ప్రపంచంలో అంటే అది ఒక్క చదువు మాత్రమే అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పేదవాని కొడుకు ఒక ధనవంతుడిగా మారాలంటే ఆ శక్తినిచ్చేది ఒక్క చదువు మాత్రమే అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి విలువైనటువంటి చదువు ఏదైతే ఉందో ఆ చదువు డబ్బు లేదు అని ఎక్కడ కూడా చదువు ఆగడానికి వీలు లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, డబ్బు లేదు అని ఆ చదువు వాళ్ళకి దూరం కాకూడదు అనేటువంటి ఆలోచన ఈరోజు మనందరిలోనూ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో, అంటే డబ్బుంటే చదువుకోవచ్చు, డబ్బు లేదంటే చదువుకోలేము అనేటువంటి భావన అనేది ఉండకూడదు. ఎందుకంటే ఈ రకంగా చదువు జీవితాన్ని మార్చేటప్పుడు ఆ చదువు కోసం మనందరం కూడా ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలని మనం ఉపయోగించి వాళ్ళకి చదువు తీసుకుని వెళ్తే ఖచ్చితంగా మన జీవితాలే మార్పు వస్తుంది. ఆ మార్పుకి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మొదటి నుంచి కూడా మరి నేను కూడా ఒక కాలేజీలో చదువుకునే విద్యార్థిగా, ఒక ఆంధ్ర యూనివర్సిటీలో ఒక ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేస్తున్నటువంటి విద్యార్థిగా, ఒక వైన్ కాలేజీలో లెక్చరర్గా, ఒక అధ్యాపకుడిగా 10 సంవత్సరాలు పనిచేసే వ్యక్తిగా, ఆ చదువు యొక్క విలువ తెలుసుకున్నటువంటి వ్యక్తిగా ఆ చదువును ప్రోత్సహించాలి, మీ జీవితాలలో మార్పు తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం పూలపల్లి, ఆగారు, వెలివెల రోజువారీ మీరందరూ కూడా కౌలు రైతులు, పొలం తీసుకునే కౌలు రైతులు ఎంతోమంది ఉన్నారు మీ పిల్లలు. అదేవిధంగా 1 ఎకరమో 2 ఎకరాలు ఉన్నట్టు చిన్న రైతులు ఉన్నారు మీ పిల్లల్ని చదివించుకోవాలని. అదేవిధంగా 10 చోట్ల పనిచేసేటువంటి భవన కార్మికులు, ఆటో కార్మికులు, ఇట్లా మీరందరూ కూడా, అంటే నాకు తెలుసుండి ఈ గ్రామాల పరిస్థితి నాకు తెలుసు కాబట్టి నేను కూడా ఆగర్తిపాలెం గ్రామం మీ 3 గ్రామాలకి మధ్యలో ఉన్నటువంటి గ్రామమే కాబట్టి సాధ్యమైనంత వరకు నాకు తెలిసినంత వరకు రెక్కాడతే కానీ డొక్కాడనేటువంటి స్థితిలో ఈరోజు మీ కుటుంబాలు ఉన్నటువంటి పరిస్థితి. మీ ఇంట్లో ఏ రోజుకి ఆ రోజు కష్టపడితేనే ఆ కుటుంబం ముందుకెళ్ళేటువంటి పరిస్థితి. మరి అటువంటి కుటుంబాలకి మళ్ళీ ఒక మంచి మార్పు రావాలంటే దేని ద్వారా సాధ్యమవుతుంది? ఒక్క చదువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుచేత ఆ చదువు మీద ప్రత్యేకించి మీ తల్లిదండ్రులుగా మీరందరూ కూడా దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అటువంటి చదువు విషయంలో కూడా ఆడపిల్లలను కూడా బాగా ప్రోత్సహించమని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ
పోలీసుల సమక్షంలోనే వైసీపీ నాయకుడు రాయచోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డిపై టీడీపీ గుండాల విచక్షణరహితంగా దాడి చేసి కాళ్లు చేతులు విరిచేసి తల పగలగొట్టారని, ఇది అత్యంత హేయమైన ఎంపీ మిథున్ రెడ్డి ధ్వజమెత్తారు. రాయచోట్లో 2 రోజులుగా తన ఫంక్షన్ హాల్ మీద జరుగుతున్న దాడులపై సీఐ డీఎస్పీకి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడం వల్లే ఈ రోజు ఆయనకు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారని తెలియజేశారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తూ దాడులకు పరోక్షంగా సహకరించడం హేయమని అన్నారు. దశరథరామిరెడ్డి అనే మా నాయకుడు, ఆయన మున్సిపల్ వైస్ చైర్మన్ గా కూడా ఉన్నారు. ఆయన పైన దౌర్జన్యం జరుగుతోందని చెప్పి నిన్నటి నుంచి అతని ఫంక్షన్ హాల్ ని ఇబ్బంది పెట్టే విధంగా, ఫంక్షన్ హాల్ ని పగలగొట్టే విధంగా నిన్నటి నుంచి ప్లాన్ చేశారు అని చెప్పి అతను పోయి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. నిన్న పోలీసు ఉన్నతాధికారులు కూడా పోయి ఆయన కలవడం జరిగింది. కనీసం కంప్లైంట్ కూడా సిఐ డిఎస్పీ తీసుకునేదానికి ముందుకు రాలేదు. ఈ రోజు పరిస్థితి చూస్తే ఈ రోజు తెలుగుదేశం గుండాలందరూ కూడా అతని ఫంక్షన్ హాల్ ఈ రోజు అంతా కూడా పూర్తిగా పగలగొట్టి ఈ రోజు ఆయన్ని ఎంతో పైశాచికంగా ఈ రోజు అతనిపై దాడి చేసి అతని 2 కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అయ్యే విధంగా ఈ రోజు ఆయన కొట్టడం జరిగింది. అదే విధంగా తలకు గాయాలయ్యాయి. చాలా సీరియస్ పరిస్థితుల్లో అతన్ని ఈ రోజు తిరుపతి హాస్పిటల్ కు తీసుకుపోవడం జరిగింది. ఇంత దారుణం జరుగుతా ఉన్నా కూడా ఇప్పటి వరకు ఒకరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ రోజు పెరిగిపోయినాయి. ఈ రోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ యాక్షన్ ఎవరిపై తీసుకుంటారంటే ఏదన్నా రాజకీయంగా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి ఒక పార్టీకి ఈ రోజు తొత్తులుగా పోలీసు వ్యవహరిస్తా ఉన్నారు. ఏదో సోషల్ మీడియాలో కేసు పెడితే ఒకే కేసుని 40 స్టేషన్లో పెట్టి తిప్పడం అలాంటివి చేస్తా ఉన్నారు. కళ్ళెదురుగా వచ్చి దౌర్జన్యం జరుగుతూ ఉందని కంప్లైంట్ ఇస్తే కూడా ఈ రోజు సిఐ డిఎస్పీ తీసి స్పందించే పరిస్థితిలో ఈ రోజు లేని పరిస్థితి ఉంది. అక్కడే పోలీసుల సమక్షంలోనే అతన్ని ఇంత దారుణంగా కొట్టినా కూడా ఇప్పటి వరకు ఒక అరెస్ట్ కూడా లేదు. ఈ రోజు ఎవరైతే దాడి చేశారో వీడియోలన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళ ఒక్కరిపైన కూడా ఈ రోజు చర్యలు తీసుకోలేదు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు పూర్తిగా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. తక్షణమే వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. ఈ రోజు ఇలాంటి కక్షలు పెంచుకుంటూ పోతే రేపు పరిస్థితులు ఇదే, రేపు మీకు కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. రాష్ట్రము ఈరోజు ఒక సరైన మార్గంలో పోయే పరిస్థితి ఉండదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. తక్షణమే చర్యలు తీసుకొని నిందితులందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు దశరథరామిరెడ్డి గారు వెళ్లి సిఐ గారిని డిఎస్పీకి ఈ రోజు తెలుగుదేశం నాయకులకు తొత్తులుగా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ మారిపోయిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఈ రోజు ఒక వర్గానికే, ఒక పార్టీకే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్టు ఉంది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ ఇచ్చినా కూడా తీసుకునే పరిస్థితి లేదు. ఇంత దారుణమైన ఇన్సిడెంట్ కు ఈ రోజు పోలీసుల నిర్లక్ష్యమే కారణం. నిన్ననే చర్యలు తీసుకోవంటే ఈ ఇన్సిడెంట్ ఈ రోజు జరిగేదే కాదు, ఇంత దారుణమైన ఇన్సిడెంట్ జరిగేదే కాదని చెప్పి కూడా అంటే అతని ప్రాపర్టీ అంతా కూడా ఒక ఫంక్షన్ హాల్, పెళ్లిళ్ళు నిన్న మొన్న కూడా పెళ్లిళ్ళు జరిగాయి ఫంక్షన్ హాల్లో. ఆ ఫంక్షన్ హాల్ అంతా కూడా పగలగొట్టి 100 మంది పైన వెళ్లి అతన్ని అందరూ కూడా దౌర్జన్యంగా ఈ రోజు చాలా ఘోరంగా 2 కాళ్ళు ఇంచేసి ఆ చేతి కూడా ఫ్రాక్చర్ అయ్యి ఇంత ఘోరంగా జరిగినా కూడా ఎక్కడ కూడా చర్యలు లేవు. ఇలాంటి పరిస్థితులు ఉంటే అసలు పోలీసుల పైన పూర్తిగా నమ్మకం సన్నగిలే పరిస్థితి ఉందని చెప్పి కూడా నేను ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చి గొడ్డలి సంస్కృతిని పెంచి పోషించినందుకే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేశారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అహ్మద్ ఎద్దేవా చేశారు. జగన్ పార్టీ గొడ్డలి పార్టీ కాక మరేమవుతుందని ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమది గొడ్డలి పార్టీ కాదని మాజీ మంత్రి విడదల రజని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. సొంత బాబాయిని గొడ్డలితో నరికి చంపిన చరిత్ర కలిగిన వైసీపీని గొడ్డలి పార్టీ అనక మరేమంటాడని ప్రశ్నించారు. ఒక్క అవకాశం పేరుతో ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి జగన్ రెడ్డి వైసీపీ పార్టీ ఈరోజు కేవలం 11 సీట్లకు పరిమితం చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ నేత ఎవరైతే జగన్ రెడ్డి గారి గొడ్డలి సంస్కృతే కారణం అంటూ ఈరోజు చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సైకో పార్టీ నాయకుడు జగన్ రెడ్డి గారి డైరెక్షన్లో
నిన్న మాజీ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ గారు మాట్లాడుతూ మా పార్టీ గొడ్డలి పార్టీయా అంటూ పత్రికా సమావేశం పెట్టడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు చేసినటువంటి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ చేసినటువంటి నేరాలు ఘోరాలు ఏ విధంగా ఉన్నాయో వాటికి అనేక విధాలుగా ఈరోజు మనందరం కూడా చూడొచ్చు. కిల్లింగ్ మైండ్ సెట్తో ప్రజలను నమ్మించి కుటుంబ సభ్యుల్ని బజారుకి ఈడ్చినటువంటి సంస్కృతి ఈ సైకో పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. ముఖ్యంగా అధికారుల దగ్గర నుండి ప్రతిపక్షాల దగ్గర నుండి తనతో పాటు పనిచేసేటువంటి తన సొంత పార్టీ నాయకులను కూడా ఈరోజు అనేక రకాలుగా చిత్రహింసలు చేసినటువంటి సంస్కృతి వైసీపీ పార్టీ అధినాయకుడిది, వైసీపీ సైకో పార్టీదని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఒకటి కాదు, రెండు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినటువంటి ప్రతి ఒక్క అంశంలో కూడా పెట్టిన నాటి నుండి అనేక అంశాల్లో మనం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి మాటల మూటలతో పాటు తను అధికారంలోకి వచ్చిన తర్వాత తను చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటని కూడా ప్రజలకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చినటువంటి నైజాం జగన్మోహన్ రెడ్డిది. తన రాజకీయాన్ని అడ్డు తొలగించుకోవడానికి తన సొంత బాబాయ్ ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారిని నరికి చంపినటువంటి పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని సాక్షాత్తు తన చెల్లెలు షర్మిల గారు చెప్పినటువంటి మాట ఈరోజు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. అక్రమ ఆస్తుల కోసం కడపలో పెద్ద దస్తగిరిని నరికి చంపినందుకు గొడ్డలి పార్టీ అనక ఏమనాలో ఒక్కసారి విడుదల రజనీ గారు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మంగపేటలో బైరటిస్ గని కబ్జా కోసం బీసీ వర్గానికి చెందినటువంటి పారిశ్రామికవేత్తను హత్య చేసినందుకు గొడ్డలి పార్టీ అనకుండా ఏమనాలో ఒక్కసారి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పల్నాడులో తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాడని, సానుభూతిపరుడుగా ఉన్నాడని నడి రోడ్డు మీద తోట చంద్రయ్యను నరికి చంపినందుకు గొడ్డలి పార్టీ అని పిలుస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రొద్దుటూరులో చేనేత కుటుంబానికి చెందినటువంటి ఒక నాయకుడు నందం సుబ్బయ్యను హత్య చేసినందుకు గొడ్డలి పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పరిటాల రవి గారిని కాల్చి చంపినందుకు గొడ్డలి పార్టీ వైసీపీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.